ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తున్నా, పెట్రోల్ బంక్ వెళ్తున్నా అంటే ఎందుకు ఈ ఆన్లైన్లో ఎక్కడ చూస్తున్నా క్రెడిట్ కార్డ్ అని వింటున్నారా? ఇన్ఫాక్ట్ ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు. లైక్ జాయినింగ్ ఫీజు ఏం లేదు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు కూడా ఏం లేదని చెప్తున్నారు. మరి వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయి? బికాస్ క్రెడిట్ కార్డ్ నేను ఒకసారి వాడాను అనుకోండి, 50 days పాటు నేను ఆ డబ్బుల్ని ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ కట్టకపోయినా నా మీద ₹1 వడ్డీ వేరు. సో నేను ఒక 40 to 50 days వరకు కూడా క్రెడిట్ కార్డ్ ని వాడుకొని ఆ డబ్బులపై ఎటువంటి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దానికి తోడు నేను చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కి రివార్డ్ పాయింట్స్ అని, దీనికి తోడు ఆన్లైన్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో నేను ఏదైనా పర్చేస్ చేస్తుంటే నాకు డిస్కౌంట్ అని, అండ్ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తుంటే అక్కడ కూడా డిస్కౌంట్స్ ఇస్తూ, అండ్ ఎప్పుడైనా మనం ఫ్లైట్ లో ట్రావెల్ చేద్దాం అనుకుని ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే 1500 to 2000 రూపీస్ విలువ చేసే బుఫేన్ కూడా మనకి ₹2 తీసుకుంటూ, ఎందుకు ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మన వెనక పడుతూ మా కార్డ్ తీసుకోండి అని అడుగుతూ ఉంటాయి? దీని బ్యాక్ ఉంటున్న డార్క్ బిజినెస్ మోడల్ ఏంటి? ఇది ఫస్ట్ మనం తెలుసుకుంటాం. దాని తర్వాత నేను పర్సనల్ గా ఈ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా బేసిక్ క్రెడిట్ కార్డ్స్ నుంచి ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ వరకు మా జర్నీలో నాకు పర్సనలీ అరే ఈ విషయం ముందు మనకు తెలుసుంటే ఈ తప్పులు చేస్తుండం కదా అనిపించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని వీడియోలో డిస్కస్ చేసి వీడియోని ఎండ్ చేస్తాను. అందులో వన్ ఆఫ్ ద పాయింట్ ఇప్పుడే చెప్తున్నాను, జస్ట్ జాయినింగ్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆర్ యాన్యువల్ చార్జెస్ లేని క్రెడిట్ కార్డే కావాలి, అదే బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనుకోవడం తప్పు. ఎందుకు తప్పు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము అండ్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కు బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళిపోదాం. బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళ దగ్గర డబ్బులు ఎవరైతే అప్పుగా తీసుకుంటారో, అప్పిస్తున్న ప్రతి బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏమనుకుంటారు తెలుసా? నేను ఎవరికైతే అప్పిస్తున్నానో వాళ్ళు నాకు సకాలంలో తిరిగి డబ్బులు కట్టాలి, వాళ్ళు నాకు ఎటువంటి టైంలో కూడా కట్టాల్సిన డేట్ కంటే కూడా డిలే చేయకూడదని అనుకుంటారు వాళ్ళు. కానీ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అలా కాదు. మా దగ్గర డబ్బులు ఎవరు తీసుకుంటారో వాళ్ళు మాకు సకాలంలో కట్టకూడదు. ఇన్ఫాక్ట్ సకాలంలో డబ్బులు వాళ్ళకి తిరిగి కట్టేసే వాళ్ళ వల్ల వాళ్ళకి లాభాల బదులు వాళ్ళకి ఇస్తున్న రివార్డ్స్, ఆఫర్స్, దాని వల్ల వాళ్ళకి నష్టమే ఉంటది. సో వాళ్ళు 100 మందికి క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటే దాంట్లో కేవలం 2 or 3 సకాలంలో డబ్బులు చెల్లించకపోరా. బికాస్ అందులో చాలా మంది క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అదేదో ఫ్రీ మనీ అన్నట్టు ఖర్చు పెట్టేస్తుంటాం. అలా 100 లో ఒక 3-4 మెంబర్స్ కైనా స్పెండింగ్ సైకాలజీ సరిగా లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్న డబ్బుల్ని తిరిగి కట్టలేని పక్షంలో వాళ్ళపై అధిక వడ్డీల భారం వేసి పెద్ద మొత్తంలో లాభాలు సంపాదించుకుందామనే ఆశతోనే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఉంటాయి. తెలివైన వాళ్ళు దాంట్లో పడరు. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ దగ్గర ఉన్న ఆఫర్స్ అన్నిటిని వాడుకుంటూ జాగ్రత్తగా తిరిగి బిల్స్ ని పే చేసేస్తూ వాళ్ళ దగ్గర నుంచి లాభం పొందే ప్రయత్నం చేస్తారు. అమాయకులు అప్పుడే తెలియకుండా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఒక 3-4 క్రెడిట్ కార్డ్స్ తీసేసుకొని ఏది పడితే అది కొనేసి తిరిగి కట్టలేక అది కట్టడానికి ఇంకొక క్రెడిట్ కార్డ్ ని తీసుకొని ఇలా ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్ లో పడిపోతుంటారు. సో మెయిన్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మనకి ఇన్ని ఆఫర్స్ ఇస్తూ, ఇన్ని డిస్కౌంట్స్, ఇంతలా మనల్ని ఇది ఒక బెస్ట్ కార్డ్ అనేలా చూపించడానికి ప్రయత్నించేదే మీరు కట్టకపోతే, మీరు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే మంత్లీ 3 to 4% దగ్గరగా వడ్డీ వేస్తారు. అది ఇయర్లీ మీరు వేసుకుంటూ వెళ్ళారనుకోండి 35 to 50% దగ్గరగా మీరు వడ్డీని కడుతున్నట్టు పర్ యానం లో చూస్తే. అండ్ యాజ్ ఎ ఫ్రెండ్ గా, బ్రదర్ గా చెప్తున్నాను, ఈ మొత్తం ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ లో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వేసే వడ్డీ ఇంకే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కి ఉండదు. ఈ పర్సనల్ లోన్స్ కూడా అంత ఉండదు, అసలు ఇంతకీ హాఫ్ కూడా ఉండదు. అంతలా భారీ వడ్డీ పడుతుంది. ఇది వీళ్ళకి సంబంధించిన మెయిన్ ఇన్కమ్. ఇవి కాక రిమైనింగ్ లైక్ యాన్యువల్ చార్జెస్, ఫారెన్ ట్రాన్సాక్షన్ చార్జెస్, క్యాష్ విత్డ్రాల్ చేస్తుంటారు క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి, అప్పుడు కూడా చార్జెస్ వేస్తారు. అండ్ మనం కార్డ్ ని కోల్పోయాం అనుకోండి, అగైన్ కార్డ్ రీప్లేస్మెంట్ కోసం చార్జ్ చేస్తుంటారు. ఇలా డిఫరెంట్ వేస్ లో వాళ్ళకి డబ్బులు వెళ్తూ ఉంటుంది. కానీ మెయిన్ది చెప్పాను కదా, ఎవరైతే లేట్ గా కడతారో వాళ్ళని పిండేద్దామని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వెయిట్ చేస్తుంటాయి. మీకు ఒకవేళ స్పెండింగ్ సైకాలజీ ప్రాపర్ గా ఉంటే, నేను జాగ్రత్తగా ఉండగలనని మీరు అనుకుంటే క్రెడిట్ కార్డ్ ఒక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. లెట్స్ సే మీరు ఒక 50,000 రూపీస్ విలువ చేసే ఒక ప్రొడక్ట్ కొనాలనుకుంటున్నారు, మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంది, డైరెక్ట్ గా మీరు ఆ డబ్బులు పెట్టి కొనేసారనుకోండి, మీరు నార్మల్ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నట్లు. అదే క్రెడిట్ కార్డ్ ద్వారా చేశారు, దానికి తగిన డబ్బులు మీ దగ్గర ఉంది, కొనగలిగే స్తోమత మీ దగ్గర ఉంది. బట్ అదే ట్రాన్సాక్షన్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తుంటే 50 days పాటు మీ బ్యాంక్ లో మీ డబ్బులు అలానే ఉంటాయా? దాని ఒకవేళ ఎఫ్డి కానీ, లిక్విడ్ ఫండ్స్ కానీ, ఆ ఇతర ఇన్స్ట్రుమెంట్లు పెట్టినా ఎంతో కొంత డబ్బులు వస్తుంది కదా 50 days కి. అండ్ త్రూ క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల మీకు రివార్డ్స్ వచ్చుంటాయి, అండ్ ఏమైనా డిస్కౌంట్ ఆఫర్ వచ్చుంటుందేమో, అండ్ మీ సిబిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంటది కదా క్రెడిట్ కార్డ్ వాడుతుంటే. బికాస్ మీరు వాడిన ప్రతిసారి మీరు లోన్ తీసుకుంటున్నట్టు, తిరిగి పే చేస్తున్నట్టు. సో సిబిల్ వాళ్ళకి కూడా ఓకే, వీళ్ళు లోన్ తీసుకుని సకాలంలో కట్టేస్తున్నారని మీ క్రెడిట్ హిస్టరీ కూడా హెల్తీగా ఉంటుంది. సో కాబట్టి ప్రాపర్ గా స్పెండ్ చేయగలనుకునే వ్యక్తికి క్రెడిట్ కార్డ్ ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. కానీ కార్డ్స్, ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు బిగినర్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటో తెలుసా? జాయినింగ్ ఫీ ఉండకూడదు, యాన్యువల్ చార్జెస్ ఉండకూడదు. ఈ 2 లేకపోతే నేను ఏ కార్డ్ నైనా తీసేసుకుంటాను అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద తప్పు. మన అవసరం ఏంటో చూసుకోవాలి. మన అవసరానికి తగ్గ కార్డ్ ఏముందో ముందు వెతకాలి, దాని తర్వాత యాన్యువల్ చార్జెస్ కానీ, జాయినింగ్ ఫీని కానీ. ఎందుకు చెప్తున్నానంటే, మీరు నెల మీ ఎయిర్టెల్ కి సంబంధించి రీఛార్జ్లు చేస్తున్నారు, ఆర్ మీకు ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంది, ఆర్ మొబైల్ సిమ్ ఉంది, మీకు ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్ ఉంది, దాంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఈవెన్ ఆ కార్డ్ కి జాయినింగ్ ఫీ, యాన్యువల్ చార్జెస్ కట్టినా మీకు నెల
ఆ కార్డ్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ పై వస్తున్న డిస్కౌంట్ తో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మీరు ఇయర్లీ కడుతున్న చార్జెస్ మొత్తం రికవర్ అయ్యి మిగతాదంతా మీ ప్రాఫిట్ అవుతుంది. ఆర్ మీరు ఎక్కువ రీఛార్జెస్ చేస్తుంటారు, కరెంట్ బిల్స్ కడుతుంటారు, గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కడుతుంటారు, యూటిలిటీ బిల్స్ కడుతుంటారు, యాక్సెస్ ఏస్ కార్డ్ ఉంది, 5% డిస్కౌంట్, ఫ్లాట్ డిస్కౌంట్. మరి వాటికి జాయినింగ్ ఫీ, యాన్యువల్ చార్జెస్ పెడుతున్నా తప్పేం లేదు కదా. కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నాను, మీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోండి. మీ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఉంటున్న కార్డ్స్ ని చూడండి, అందులో ఉన్న బెస్ట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అండ్ జాయినింగ్ ఫీ లేకపోతే అది మనకి అడ్వాంటేజ్. అంతేకాని కేవలం యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ వద్దు, లేకపోతే జాయినింగ్ ఫీ వద్దు అనుకుంటే వచ్చే కార్డ్స్ కూడా మేబీ ఆఫర్స్ పెద్దగా ఉండవేమో, ఎటువంటి బెనిఫిట్స్ ఉండవేమో. ఆ కార్డ్ యూజ్లెస్ కదా, జస్ట్ వాడుతూ వెళ్తాం అంతే, లైక్ ఏటీఎం కార్డ్ లా. అలా తీసుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు ఎదుగుతున్న ఫేజ్ లో ఎన్నో కార్డ్స్ మూలన పడిపోతాయి. అది మీరు క్లోజ్ కూడా చేయలేరు. బికాస్ ఎప్పటి నుంచో వాడుతున్న కార్డ్ క్లోజ్ చేస్తే క్రెడిట్ హిస్టరీ డ్యామేజ్ అవుతుందని క్లోజ్ కూడా చేయలేరు. కాబట్టి జస్ట్ చార్జెస్ చూసి కార్డ్ ని డిసైడ్ చేయొద్దు. మీ అవసరానికి తగ్గ కార్డ్ తీసుకుంటూ వాటికి చార్జెస్ లేకపోతే బెనిఫిట్ గా చూడండి. సెకండ్, ఇందాక చెప్పినట్టు మీ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు కార్డ్ ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీకు ఒక 30,000 శాలరీ వస్తుంది, మీరు 5,000 దగ్గరగా స్పెండ్ చేసే వ్యక్తి. దెన్ మీ స్పెండింగ్ హ్యాబిట్స్ ఏంటి? లైక్ మీరు మూవీస్ కి వెళ్తుంటారు, ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు, అండ్ ఇయర్లీ కొన్నిసార్లు ఫ్లైట్ లో కూడా మీరు ట్రావెల్ చేస్తుంటారు అనుకుంటే, దెన్ మీకు ఒక బడ్జెట్ రేంజ్ ఆర్ ఎంట్రీ లెవెల్లో కార్డ్స్ కావాలి. దెన్ యాక్సెస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ కార్డ్ ని గమనించండి. యాక్సెస్ మైజోన్ కార్డ్ తీసుకుంటున్నప్పుడు కాంప్లిమెంటరీగా 999 రూపీస్ విలువ చేసే సోనీ లివ్ వాళ్ళ 1 year ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇస్తా అంటున్నారు. అది పక్క నుంచి చేద్దాం, అది అందరికి యూజ్ ఉండాలని లేదు. కానీ ఇది ఉంది చూసారా, 40% ఆఫ్ ఆన్ స్విగ్గీ. ఇది అప్ టు 120 వరకు ప్రతి నెల 4 సార్లు వాడచ్చు. లెట్స్ సే 300 రూపీస్ ఆర్డర్ పెడుతున్నారు, దానిపై 40% అంటే ఎంత, 120 రూపీస్. అలా 4 times మీరు ఈ కార్డ్తో యాక్సెస్ 40 అనే కూపన్ కోడ్ ని స్విగ్గీలో యూజ్ చేసి 120 ప్రతి ఆర్డర్ పై డిస్కౌంట్ పొందొచ్చు. అలా చూస్తే 4 multiplied by 120, 480 రూపీస్ వరకు ప్రతి నెల మీరు స్విగ్గీ ద్వారా సేవ్ చేయొచ్చు. ఇది ఒక 480 రూపీసా. దీంతో పాటు మూవీస్, ఒకవేళ మీరు పేటిఎం లో టికెట్స్ ని బుక్ చేస్తున్నప్పుడు అక్కడ వీళ్ళ రిలేటెడ్ గా బై 1 get 1 ఆఫర్ ని సెలెక్ట్ చేస్తే, మీరు ఏ టికెట్ ని బుక్ చేయాలనుకుంటున్నా 2 టికెట్స్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అయ్యి ఈ కార్డ్ రిలేటెడ్ గా ఉంటున్న కూపన్ కోడ్ ని యూజ్ చేస్తే సెకండ్ టికెట్ మాక్సిమం 200 వరకు మీకు కంప్లీట్ గా ఫ్రీ అవుతుంది. అలా స్విగ్గీలో 480 రూపీస్ అండ్ పేటిఎం ద్వారా మూవీ టికెట్స్ ద్వారా 200 రూపీస్, టోటలీ 680 రూపీస్. నేను రెగ్యులర్ గా బయట ఫుడ్ పెడుతూనే ఉంటాను, మూవీస్ కి వెళ్తూనే ఉంటాను అనుకున్న వాళ్ళకి ఇది కంపల్సరీ సేవింగ్ కదా. దీంతో పాటు ఫ్లైట్స్ ఎక్కుతూ ఉంటాను, లాంజెస్ కి వెళ్తుంటాను అనుకుంటే 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ కూడా. ఈ కార్డ్ తో మీరు లాంజెస్ కి వెళ్తూ 2 రూపీస్ పే చేసి అక్కడ ఉన్న అన్లిమిటెడ్ బుఫే తినచ్చు. అని నీ మైజోన్ కార్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఎవరికి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఫుడ్ ఆర్డర్ చేస్తాను స్విగ్గీ యాప్ లో అనుకుంటే వాళ్ళకి, ఆర్ నేను మూవీస్ కి వెళ్తూ ఉంటాను, పేటిఎం లో మూవీస్ ని ఆ టికెట్స్ ని బుక్ చేస్తుంటాను, మీరు ఇతర యాప్స్ యూస్ చేస్తున్నా, వీళ్ళు కేవలం పేటిఎం లోనే బెనిఫిట్ ఇస్తున్నారు కాబట్టి త్రూ పేటిఎం ద్వారా నేను మూవీ టికెట్స్ ని బుక్ చేసుకోగలను. నేను ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఎయిర్పోర్ట్స్ కి వెళ్తుంటాను, అక్కడ లాంజెస్ ని ఫ్రీగా మీరు యాక్సెస్ చేసే ఫెసిలిటీని ఈ మైజోన్ క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. లేదు మీకు శాలరీ ఇంకంతకంటే తక్కువ, అంతకంటే తక్కువ స్పెండ్ చేస్తారు, లేదు మీకు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ఉంది, ఆర్ ఎయిర్టెల్ మీకు బ్రాడ్బ్యాండ్ ఉంది, లేదు మీకు ఒక రీఛార్జెస్ ఎక్కువ చేసే ఉంది, మీ ఫ్యామిలీలో ఎక్కువ మందికి రీఛార్జ్లు మీరు చేయాలి, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి, దాని రిలేటెడ్ గా 5% వరకు మీరు డిస్కౌంట్ పొందాలనుకుంటున్నారు, ఆర్ మీకు మంచి శాలరీ వస్తుంది 50,000, 1 lakh, 2 lakh ఇంకెంతైనా ఎక్కువ శాలరీ వస్తుంటే ప్రీమియం కార్డ్స్ కావాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్ వీటన్నిటికీ ఈ 2023లో బెస్ట్ గా ఉండే కార్డ్స్, మొత్తం కార్డ్స్ ఒక కంపారిజన్ అన్నయ్య ఆల్రెడీ చేశారు. ఆ వీడియో ఇక్కడ ఐ బటన్ లో వస్తుంది అండ్ ఈవెన్ ఎన్ కార్డ్స్ లో కూడా ఇస్తున్నా. ఈ వీడియో అయ్యాక ఆ వీడియోని గమనించారంటే మీకు ఎంటైర్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఉన్న పూర్తి వివరాలు అందుతాయి. అండ్ జస్ట్ ఈ యాక్సిస్ అనే కాదు, రీసెంట్ గా మీకు షార్ట్ కూడా చేశాను, ఐడిఎఫ్సి ఫస్ట్ వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ కూడా ఈ యాక్సిస్, ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ ఇలా ఉంటున్న ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ కూడా నేను మీకు మొదటి కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో దట్ మీరు ఇదే తీసుకోవాలని కాదు, ఉంటున్నవన్నీ కూడా మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ తీసుకోండి. బట్ నేను నా సైడ్ నుంచి ఇవ్వాలనుకున్న థర్డ్ సజెషన్, ఇక్కడ ఏవైతే మీకు ఆఫర్స్ కనిపిస్తుంటాయో అవి పర్మనెంట్ గా అలా ఉండిపోయే ఆఫర్స్ అనుకోకండి. బికాస్ ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇనిషియల్ గా ఒక కార్డ్ ని తీసుకొచ్చినప్పుడు, రీసెంట్ గా చూడండి ఎస్బీఐ వాళ్ళు ఈ కార్డ్ ని తీసుకొచ్చినప్పుడు బోల్డ్ చెప్పారు, ఇవి అవి అని అన్ని చెప్పేశారు. అసలు చెప్పాలంటే ఎంటైర్ క్రెడిట్ కార్డ్ వరల్డ్ లోనే ఇంత మంచి కార్డ్ లేదే అనిపించింది. కొద్ది నెలలయ్యాక చాలా కట్ చేశారు, చాలా వరకు కార్డ్ ని డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కార్డ్స్ కూడా వాళ్ళు వదిలినప్పుడు ఉన్న బెనిఫిట్స్ ఇప్పుడు లేవు. అండ్ యాక్సిస్ ఏస్ కార్డ్ ఇందాక అనుకున్నామా, మీరు యూటిలిటీ బిల్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, కరెంట్ బిల్, రీఛార్జెస్ ఇవి చేస్తుంటే ఒకప్పుడు 5% అన్లిమిటెడ్ ఉండేది. మీరు ఎన్ని లక్షలకైనా చేయండి 5% ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు, మాక్సిమం 500 చేసేశారు. అండ్ ఈవెన్ ప్రీమియం కార్డ్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఇన్ఫినియా కానీ, డైనస్ క్లబ్ కానీ ఇవన్నీ ఒకప్పుడు చాలా రోబస్ట్ గా మంచి ఆఫర్స్ ని, డిస్కౌంట్స్ ని అండ్ రివార్డ్ పాయింట్స్ ని
ఎలాంటి అలా ఇచ్చేవి, కానీ ఇప్పుడు చాలా స్మార్ట్ గా అవి తగ్గిస్తూ వస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసినది కొంచెం ఒక 10 years తర్వాత ఇప్పుడు ఉంటున్న ఆఫర్స్ అయితే ఉండవు. సో ప్రెసెంట్ మనం ఎలాంటి టైంలో ఉన్నాం అంటే మన అవసరాలు ఏంటి, మన అవసరాలకు తగ్గ క్రెడిట్ కార్డ్ ఏంటి, అది మన దగ్గర ఉంచుకొని బెస్ట్ బెనిఫిట్స్ ని మనం పొందడం ప్రెసెంట్ అయితే మనం చేయగలుగుతున్నాం. నెక్స్ట్ 10 years తర్వాత అందరూ క్రెడిట్ కార్డ్స్ ని వాడుతూ అలవాటు పడిపోయాక మోస్ట్లీ వాళ్ళ ఆఫర్స్ ని తగ్గిస్తారు. కాబట్టి నేను చెప్పింది చేయండి. జస్ట్ మీరు ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నారు మంత్లీ అవి నోట్ చేసుకోండి. దానికి తగ్గ క్రెడిట్ కార్డ్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అది అగైన్ చెప్తున్నాను కదా, అన్నయ్య చెప్పిన వీడియో చూస్తే మీకు ఏ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అర్థమైపోతుంది. దాని రిలేటెడ్ గా చార్జెస్ ఎంతో ఒక పక్కన రాయండి, మీకు వస్తున్న బెనిఫిట్ ఎంతో రాయండి, ఎంత ఎడ్జ్ దొరుకుతుంది, ఎంత లాభం పొందుతున్నారు అది తెలుసుకోండి ఫస్ట్. అది తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అసలు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా లేదా అని. అండ్ ఇంకొకటి, క్రెడిట్ కార్డ్ అందరూ వాడుతుంటారు, చాలా మంది వాడుతుంటారు. ఫ్లిప్కార్ట్ లో కొనాలంటే డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ లో కొంటారు, అమెజాన్ లో కొనాలంటే డైరెక్ట్ అమెజాన్, మింత్రాలో కొనాలంటే డైరెక్ట్ మింత్రాలో. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, మీరు యాక్సెస్ ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నా మీకు గ్రాబ్ డీల్స్ అనే వెబ్సైట్ ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్ లో నుంచి వెళ్ళి కొన్నారనుకోండి, ఇక్కడ చూడండి, అడిషనల్ గా మీరు ఫ్లిప్కార్ట్ లో చేసే ట్రాన్సాక్షన్ కి అప్ టు 5% క్యాష్ బ్యాక్, అమెజాన్ లో అయితే 2%, మింత్రాలో అయితే ఫ్లాట్ 5%. మీన్స్ మీకు అక్కడ ఏదైతే డిస్కౌంట్ వస్తుందో, మీరు ఏదైతే ఆఫర్ మీకు నార్మల్ గా వస్తుంటుందో దానికి అడిషనల్ గా ఇది. సో అడిషనల్ గా మీకు వస్తున్న బెనిఫిట్ కదా. అదే హెచ్డిఎఫ్సి వాళ్ళ రిలేటెడ్ గా అయితే హెచ్డిఎఫ్సి స్మార్ట్ బై అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేయండి మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంటే. ఇది మనలో చాలా మందికి తెలియదు, డైరెక్ట్ గా వెబ్సైట్స్ లోకి వెళ్ళి కొనేస్తుంటారు, ఈ బెనిఫిట్స్ ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ని మిస్ అవుతుంటారు. అండ్ ఫైనల్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఫ్యామిలీలో ఒకరికి క్రెడిట్ కార్డ్ ఉంది బట్ మిగిలిన వాళ్ళు కూడా షాపింగ్ చేస్తుంటారు ఆర్ ట్రావెల్ చేస్తుంటారు. మరి వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్ ఉండాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి. కానీ వాళ్ళు అప్లై చేస్తే రాకపోతే వాళ్ళకి బికాస్ సివిల్ స్కోర్ ఆర్ సాలరీ కాకపోతే అంత ఈజీగా క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. కాబట్టి మీకు క్రెడిట్ కార్డ్ ఉంది, ఆ కార్డ్ మిగిలిన వాళ్ళు కూడా ఫిజికల్ గా ఉంచుకొని వాళ్ళు కూడా వెళ్తున్నప్పుడు వాడాలనుకుంటే ఇంకొక క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. యాడ్ ఆన్ కార్డ్స్ అని ఉంటాయి. మీరు జస్ట్ మీ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి నాకు యాడ్ ఆన్ కార్డ్ కావాలి, ఎవరి పేరు మీద కావాలి, మీరు ఆ పేరుని చెప్పారంటే ఆ పేరుతోనే క్రెడిట్ కార్డ్ వస్తుంది. యాడ్ ఆన్ కార్డ్స్ మీ కార్డే. సో ఈ యాడ్ ఆన్ కార్డ్స్ ఏమవుతుంది అంటే, లెట్స్ సే మీది ఒక 30,000 లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ అనుకోండి, మీది మెయిన్ కార్డ్ మీ దగ్గరే ఉంటుంది, దానికి యాడ్ ఆన్ కార్డ్స్ ఇంకో 2 ఇచ్చారనుకోండి, ఆ రెండింటికి కూడా మీ లిమిట్ తోనే లింక్ ఉంటుంది. లెట్స్ సే ఆ యాడ్ ఆన్ కార్డ్ ఎవరైనా 10,000 ఖర్చు పెడితే మీ దగ్గర ఉన్న 30,000 లిమిట్ లో 10,000 పోయి 20,000 మిగులుతుంది. సో అలా 3 కార్డులు ఉంటాయి, మూడింటికి కలిపి 30,000 లిమిటే. ఆ బిల్ పేమెంట్స్ కూడా మీరే చేసుకుంటూ ఉండాలి. సో అలా మీకు ఒక కార్డు ఉంటూ, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి కూడా అడిషనల్ గా క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాళ్ళు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు పెడుతూ ఉంటారు, వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుందని మీరు అనుకుని వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డ్స్ కావాలనుకుంటే ఇలా యాడ్ ఆన్ కార్డ్స్ ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీ కార్డ్ సెక్యూరిటీ కోసం చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని గుర్తుంచుకోండి. మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న యాప్ ఒకటి ఉంటుంది కదా, యాప్ లో లాగిన్ అయ్యాక ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా కార్డ్స్ ని యూజ్ చేస్తుంటే మీకు ఇక్కడ కంట్రోల్ సెంటర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఏదైనా పాయింట్ లో మీ కార్డ్ ని మీరు కోల్పోయారనుకోండి, బ్లాక్ అండ్ రీప్లేస్ దగ్గర మీ కార్డ్ ని మీరే బ్లాక్ చేసుకోవచ్చు. ఆర్ ఈవెన్ మీ క్రెడిట్ కార్డ్ పిన్ అండ్ ఇతర సర్వీసెస్ ని ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ యూసేజ్ అని ఉందా, వీటి దగ్గరికి రండి. అందులో ఇంటర్నేషనల్ దగ్గర మీరు ఇంటర్నేషనల్ గా ఎటువంటి పేమెంట్స్ చెయ్యరు అనుకుంటే దెన్ ఇది టర్న్ ఆఫ్ చేయండి. ఆర్ చేస్తారు అనుకుంటే, లైక్ మీకు ఏదైనా సబ్స్క్రిప్షన్ ఉంది ఆ ఇంటర్నేషనల్ పేమెంట్స్ కి నెల ఎంత కట్ అవుతుందో ఆ లిమిట్ ని ఇక్కడ పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్లీ హ్యాక్ చేసేదంతా ఇంటర్నేషనల్ గా ఉంటున్న హ్యాకర్స్. మన డొమెస్టిక్ గా కూడా ఎవరైనా హ్యాక్ చేసి సడన్ గా ఒక పెద్ద ట్రాన్సాక్షన్ చేసేసారనుకోండి, దెన్ మనం అది లీగల్ గా మూవ్ అవడానికి మనకి హెడేక్ అవుతుంది. కాబట్టి ఇది మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, యాప్ లోకి వచ్చి ఈజీగా మార్చుకోవచ్చు. కాబట్టి మాక్సిమం మీ దగ్గర ఎంత ఉంటే అంతటికే వదిలేకుండా 1 lakh 2 lakh అని లిమిట్ పెట్టుకోవచ్చు, సో దట్ మీ కార్డ్ మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్యాప్ అండ్ పే ఉందా, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా లిమిట్ ని పెట్టండి. చూడండి, నా కార్డ్ రిలేటెడ్ గా 3.5 lakh దగ్గరగా లిమిట్ ఉంటే నేను కేవలం 34,000 ట్యాప్ అండ్ పే పెట్టాను. ఎందుకంటే ట్యాప్ అండ్ పే మీకు కొన్ని దగ్గర మీ కార్డ్ ని ట్యాప్ చేస్తే అయిపోతుంది కదా, అక్కడ మీకు అసలు పిన్ కూడా అడగరు. సో మీ కార్డ్ ఎక్కడైనా పడిపోయింది, లెట్స్ సే ఎవరికైనా దొరికింది, వాళ్ళు జస్ట్ వెళ్ళి ఈ ట్యాప్ అండ్ పే ద్వారా ఎంతైనా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈచ్ ట్రాన్సాక్షన్ కి పెద్ద లిమిట్ ని మీరు వదిలేశారంటే వాళ్ళు పెద్ద పెద్ద వస్తువులు కొనేస్తారు. కాబట్టి ట్యాప్ అండ్ పే కంప్లీట్ గా ఆఫ్ చేసినా తప్పలేదు. ఆర్ నేను ట్యాప్ చేసి పిన్ ఎంటర్ చేయకుండా ఒక ట్రాన్సాక్షన్ చేస్తుంటారంటే ఒక సర్టెన్ లిమిట్ పెట్టండి, దానికి ఎంటైర్ కార్డ్ లిమిట్ ని ఉంచొద్దు. అండ్ ఇదే కాదు, ఏటీఎం అండ్ పిఓఎస్ మెషిన్స్ లో మీరు వాడుతున్న కార్డ్ రిలేటెడ్ గా సర్టెన్ లిమిట్స్ ని కూడా క్రెడిట్ కార్డ్స్ లో పెట్టుకుంటూ వర్స్ట్ డే వచ్చినప్పుడు మనం ఇంపాక్ట్ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చేస్తున్నా ఏదైనా ఒక పాయింట్ లో మీ కార్డ్ స్కామ్ కి గురైంది, లేకపోతే ఎవరైనా హ్యాక్ చేశారు, ఎక్కడైనా పోయింది, వెంటనే మీరు చేయాల్సిన పని మీ యాప్ లోకి వచ్చి దాన్ని బ్లాక్ చేయడం. ఆర్ మీ క్రెడిట్ కార్డ్ యాప్ లో ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలియదు అనుకుంటే వెంటనే కస్టమర్ కేర్ కాల్ చేసి నా కార్డ్ ఇలా పోయింది, వెంటనే దాన్ని బ్లాక్ చేయండి అని బ్లాక్ చేయించండి. మీరు పిన్ వాళ్ళ దగ్గర లేదు కదా అని అనుకోవద్దు. జస్ట్ ట్యాప్ చేసి కూడా క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఈవెన్ డెబిట్ కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. వితౌట్ పిన్ కూడా మీ కార్డ్ ని మిస్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది మీరు కోల్పోయారు, మీకు కనిపించట్లేదు అని తెలుసుకున్న మరుక్షణమే వెంటనే కస్టమర్ కేర్ పీపుల్ కి కాల్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో కవర్ చేస్తాను. మీకు ఏ కార్డ్ బెస్ట్ అనుకుంటున్నా ఆ కార్డ్ కి సంబంధించిన మన ఛానల్ రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఓపెన్ చేయాలి
చేయాలనుకున్నప్పుడు త్రూ ఆలింక్స్ వెళ్ళి మీ కార్డ్ని తీసుకుంటే మన ఛానల్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.